హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అల్లంతో చేసినటువంటి నిల్వ పచ్చడి అండి. అల్లం పచ్చడి పుల్ల పుల్లగా, తీయగా, కారంగా, అల్లంతో వచ్చేటువంటి ఘాటుతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడిని అందరూ ఈజీగా చేసుకునేటట్టు నేను కప్పు మెజర్మెంట్తో చూపించబోతున్నానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ఈ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ పచ్చడి తయారీ విధానం పదార్థాల్లోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ కప్పు మెజర్మెంట్తో అన్నీ కూడా కొలుచుకుంటున్నానండి. ఈ కప్పు మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏ కప్ అయినా తీసుకోండి, ఆ కప్పు ప్రకారంగా అల్లం ఎంత తీసుకుంటున్నారో అదే కప్పుతో చింతపండు, అదే కప్పుతోనే మనము బెల్లం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అల్లంని నేను శుభ్రంగా కడిగి పైన తోలంతా తీసేసి ఇలా సన్నగా తరిగి ఒక అరగంట పాటు నేను ఎండలో పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఎండ అందుబాటులో లేకపోతే ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు అల్లంలో ఉన్నటువంటి తడి అంతా పోయేంత వరకు మీరు ఆరబెట్టుకోవాలి. అల్లం తీసుకున్న అదే కప్పుతోనే చింతపండు కూడా నేను తీసుకుంటున్నానండి. ఈ చింతపండులో నారలు కానీ గింజలు కానీ ఏమీ లేకుండా జాగ్రత్తగా మీరు మొత్తం శుభ్రం చేసుకుని మీరు ఈ చింతపండును కూడా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతోనే బెల్లం కూడా తీసుకుంటున్నానండి. మీరు అల్లం పచ్చడి ఇంకా తీయగా కావాలనుకుంటే నేను 1 కప్పు అల్లానికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు 2 కప్పులు బెల్లం కూడా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పరుచుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ వీటన్నిటినీ చెమ్మపోయేంత వరకు నేను ఎండలో పెట్టుకున్నాను. ఏమాత్రం కూడా అల్లంలో కానీ చింతపండులో కానీ చెమ్మ అనేది ఉండకూడదు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను చింతపండును ఉడికించుకుంటున్నాను. ఈ కప్పుతో నేను చింతపండు తీసుకున్నాను కదా, ఆ కప్పుతో నేను 2 గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు బాగా మరగాలి. బాగా మరిగినప్పుడే మనం ఏం చేయాలంటే చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగి ఆ చింతపండును ఇందులో వేసి, చింతపండు పులిహోర చేసుకోవడానికి మనము గుజ్జు ఏ విధంగా చేసుకుంటామో అదే విధమైనటువంటి కన్సిస్టెన్సీ మనం వచ్చే వరకు ఈ చింతపండును ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాల్లో మనకు ఈ చింతపండు గుజ్జు రెడీ అయిపోతుందండి. చింతపండు గుజ్జులో నీళ్లు ఎక్కువగా ఉండకూడదు. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఈ విధమైనటువంటి గుజ్జు ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లంని మనం ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఆయిల్లో చక్కగా వీటిని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవడం అట్లా చేయకూడదు. ఇలా వేయించుకోవడం వల్ల అల్లంలో ఉన్న తడి అంతా కూడా కంప్లీట్గా ఆరిపోతుందన్నమాట. కాబట్టి ఇలా వేయించుకుంటారు. వీడియోలో చూపించిన విధంగా మనము ఈ అల్లం ముక్కల్ని వేయించుకోవాలండి. ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఈ అల్లంలో తడిపోయేంత వరకు, కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అల్లం ముక్కలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ అల్లం ముక్కల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి మిశ్రమానికి మనము పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇక్కడ ఏ కప్పుతో అయితే మనము అల్లం ఇవన్నీ కూడా కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో 3/4 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయలు పచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని మనం చక్కగా వేయించుకొని స్టవ్ ఆపేసి ఈ పోపుని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, మీకు మాటికి నేను చెప్తున్నాను, మనం తీసుకునే ఏ పదార్థమైనా తడి అనేది ఉండకూడదండి. మనం మెంతులు ఆవాలు వేయించుకున్నాం, అవి చల్లారిపోయి ఉండాలి. చింతపండు గుజ్జు చేసుకున్నాం, అది కూడా పూర్తిగా చల్లారి ఉండాలి. ఆ తర్వాత
ఇప్పుడు పోపు కూడా వేసి పెట్టుకుంటున్నాం కదా, మనం ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీకి వేసుకోకముందే ఈ పోపుని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మెంతులు జీలకర్ర ఆవాలని మెత్తగా మిక్సీకి పట్టుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఏం చేయాలంటే అల్లం ముక్కలు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఆ తర్వాత ఒక 20 దాకా వెల్లుల్లిపాయలండి పొట్టు తీసి ఇందులోనే వేసుకొని కచ్చా పచ్చగా మనం ఒకసారి అట్లా మిక్సీకి వేసుకొని రావాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో కారం పొడి వేసుకోవాలి. ఇందులోకే 1/2 కప్పు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ మనం ఉప్పు కలుపుకోవచ్చు. ముందుగానే మనం ఉప్పు ఎక్కువ వేసేసామనుకోండి తర్వాత ఏమీ చేయలేము. నేను 1/2 కప్పు మాత్రమే ఉప్పు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము బెల్లం కూడా ఇందులోనే వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు చల్లార్చి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసుకొని ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత మెత్తగా మనము ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఇది మెత్తగా అవ్వట్లేదని చెప్పి మీరు నీళ్లు పోయడము అట్లాంటివి ఏవి చేయకూడదు. స్పూన్తో కలుపుతూ మధ్య మధ్యలో ఆపుతూ, చూసారా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పచ్చడిని మనం మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఈ పచ్చడిని అంతటిని కూడా చక్కగా రుబ్బుకున్న తర్వాత మనము పోపు మిశ్రమాన్ని చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మిశ్రమంలో మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు ఉప్పు వేసుకోవచ్చు. కారం తక్కువ అనిపించినా కూడా వేసుకోవచ్చండి. మీకు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు మనము దీన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యానికి మంచిదైన అల్లం పచ్చడి మనకు రెడీ అయిపోయిందండి. నేను ఈ పచ్చడిని కలుపుతుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఇక ఆలస్యం ఎందుకు, సింపుల్గా నేను చూపించిన ప్రతి మెథడ్ని మీరు పాటించి మీరు కూడా ఇంట్లో ఈజీగా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలోనైనా సరే లేదా ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలోనైనా సరే ఈ పచ్చడిని అంతటిని కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి బయట పెడితే 6 నెలల వరకు ఫ్రెష్గా ఏ మాత్రం పాడవదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడి రైస్లోకి తినొచ్చు, ఇడ్లీ, దోశ, పెసరట్టులో కూడా ఈ అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.